హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ జెన్ తెలుగు వైబ్స్. మంచి టైంపాస్ విషయాలు కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ చిరంజీవి రెక్కల కారు. అది 1991వ సంవత్సరం. తెలుగునాట ఒక్కటే మాట, ఒక్కటే ధ్యాస, అది చిరంజీవి సినిమాలు. క్రేజీకి మారుపేరుగా మన మెగాస్టార్ ఉన్న రోజులవి. సుప్రీం హీరో నుండి మెగాస్టార్గా మారిన తర్వాత చిరంజీవి గురించి ప్రతి చిన్న విషయం ఒక సంచలనంగా ఉండేది. వార్తాపత్రికల్లోనూ సినీ వారపత్రికల్లోనూ చిరంజీవి గురించి ఏ చిన్న విషయం ప్రచురించినా జనాలు ఎగబడి ఆ పత్రికలు కొనేవారు. అలాంటి రోజుల్లో ఒక వార్త ప్రతి నోటా ఉండేది, అదే చిరంజీవి రెక్కల కారు గురించి. ఇప్పుడంటే మార్కెట్లో 20-30 మోడల్లో కార్లు ఉండేవి. అప్పట్లో దేశంలో 2 లేక 3 మోడల్లో మాత్రమే కార్స్ లభించేవి. అవి ఒక అంబాసిడరు, లేక ప్రీమియర్ పద్మిని, లేక మారుతి 800 అలా. అలాంటి రోజుల్లో ఒకరోజు చిరంజీవి తన కారుతో పాటు కూర్చున్న స్టిల్ని ఒక సినీ పత్రికలో ప్రచురించారు. అంటే అందరూ దానిని రెక్కల కారు అని మాట్లాడుకునేవారు. కారణం, దాని తలుపులు పక్షి రెక్కల్లా విచ్చుకునేవి. బహుశా భారతదేశంలో అదే మొదటిదేమో. ఆ కారు పేరు టొయోటా సిరా కారు. దానికి బటర్ఫ్లై వింగ్ డోర్స్ ఉండేవి. యాక్చువల్గా అది భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి జపాన్లో తయారవుతాయి. అవి 1990 నుంచి 96 వరకు కేవలం ఒక 16,000 కార్లు మాత్రమే తయారయ్యాయి. లాస్ట్ కార్ 1998లో సేల్ అయ్యింది. తర్వాత ప్రొడక్షన్ ఆపేశారనుకోండి. ఈ కారు గ్యాంగ్లీడర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 15 లక్షల రూపాయలతో మరియు అంతకు మరింత ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టి ఆ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు విజయ్ బాపినీకి గిఫ్ట్ ఇచ్చారని అప్పుడులో ఒక టాక్ ఉండేది. ఆ కారు క్రేజీ ఏ రేంజ్లో ఉండేదంటే, సేమ్ టైప్ ఆఫ్ కారు జెంటిల్మ్యాన్ సినిమాలో అర్జున్ మరియు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ యూజ్ చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.